హాయ్ ఎవ్రీవన్. దశిక బర్త్డే కోసం వాళ్ళ తాతయ్య విజయవాడ నుంచి ఈ పార్సిల్ అయితే పంపించారు. అందులో చాలా స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు. మనమైతే ఓపెన్ చేసి ఏమున్నాయో మనం కూడా చూద్దాం. చాలా నీట్గా ప్యాకింగ్ అయితే చేశారు. ప్లాస్టర్స్ కానీ అన్నీ నీట్గా చాలా ఏ వస్తువు పాడవకుండా అయితే వేశారు. ఇంకా ఓపెన్ చేసాం. బాక్స్లో ఏముందో చూద్దాం రండి. చూస్తానికి ఏంటి చాలా పెద్దగా ఉంది, ఏం పంపించారా అని ఓపెన్ చేస్తే దాంట్లో భలే వెరైటీగా ఉందండి. చాలా పిల్లలకి నచ్చేది ఉంది. అది బటర్ఫ్లై జెల్లీస్ తింటారు కదా పిల్లలు చాలా ఇష్టంగా. సో అందుకని చెప్పి బటర్ఫ్లై జెల్లీ అయితే తీసుకున్నారు. అందరికీ పంచడానికి సరిపడా మొత్తం డబ్బా పంపించేసినట్టున్నారు. ఇంకా చిన్న చిన్న టాయ్స్ అన్నమాట. దానిలో చాలా వెరైటీ టైప్స్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి. బర్డ్స్, యానిమల్స్, ఐస్ క్రీమ్స్, ఇంకా చాలా 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 వెరైటీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ షార్ప్నర్స్ అయితే పంపించారు. 3 బాక్సెస్ పంపించారు షార్ప్నర్స్. నెక్స్ట్ పెన్సిల్స్ కూడా చాలానే పంపించారు. ఇంకా స్మైలీ ఎరేజెస్ పంపించారు. చూడండి ఎంత చాలా క్యూట్గా ఉన్నాయి ఎరేజెస్. ఇంకా బాక్స్ ఏంటా అని చూస్తే అందులో చాలా చాక్లెట్స్ పంపించారు. నెక్స్ట్ మేము మా హస్బెండ్ అయితే ప్యాకింగ్ స్టార్ట్ చేసాం. చూడండి క్యూట్గా చిన్న ప్యాకింగ్ చేద్దామని పిల్లలకి చాలా అట్రాక్టింగ్గా ఉండాలని చేసాం. క్యూట్ మెసేజ్ కూడా ఉంది అందులో. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అని ఉంటుంది. చిన్ని మెసేజ్ అనమాట. అందులో చాక్లెట్స్, వేఫర్, ఇంకా చాలా ఐటమ్స్ అయితే వేసాము. కంప్లీట్గా మీకు చూపిస్తానండి. ఇదిగోండి. ఆ కవర్స్ కూడా మేము స్వయంగా తయారు చేసాం ఇద్దరం. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడ్డారు. పైన హ్యాపీ బర్త్డే దస్విక అని రాసి ఒక ఎమోజీ అయితే వేశారు. అందులో జెల్లీ, టాయ్, చాక్లెట్ బాక్స్, పెన్సిల్, స్మైలీ ఎరేజర్, ఇంకా షార్ప్నర్ అయితే వేసాము. చూడండి అన్నీ వేసేసి ఇంకా హ్యాండిల్ పట్టుకునేటట్టు కూడా ఉండేటట్టు ప్రిపేర్ చేసాం. మాకైతే చాలా బాగుంది అనిపించింది. ఏదైనా ఓన్ హ్యాండ్స్తో చేసిన ఆ హ్యాపీనెస్ వేరు కదా. నెక్స్ట్ తన బర్త్డే థీమ్కి ఏదైతే అనుకున్నామో ఆ రింగ్ అయితే వచ్చింది. అమెజాన్లో బుక్ చేశాను. సో రౌండ్ రింగ్ అనమాట. అది ఎలా ఫిక్స్ చేయాలి ఏంటని మెనూ చూస్తున్నారు మా హస్బెండ్. ఫస్ట్ అయితే ఫిక్స్ చేసేసాం అనుకున్నాం, కానీ అది పడిపోయింది, ఉండలేదు, సపోర్ట్ స్ట్రాంగ్గా లేదు. సో మళ్ళీ నీట్గా అరేంజ్ చేద్దామని గమ్ అన్నీ ఇచ్చారు వాళ్ళు. ఆ గమ్ పెట్టయితే మా హస్బెండ్ అంటిస్తున్నారు. చూడండి చాలా కష్టపడ్డారు. ఇంక దశిక కూడా తన క్యూట్ హ్యాండ్స్తో హెల్ప్ అయితే చేసింది వాళ్ళ పప్పాకి. నన్ను కొడుతుంది చూడండి. వాళ్ళ పప్ప లిటిల్ హెల్పర్ అనమాట. వాళ్ళ పప్పకి మాత్రం హెల్ప్ చేసిద్ది. ఆ రౌండ్ రింగ్ ఎట్లయినా సరే మేము ఫిక్స్ అయితే చేసేసాం. చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుంది. ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాం, డ్యామేజ్ అవుతుందేమో ఎలా వస్తుందో అనుకొని, కానీ ఆ రింగ్ అయితే చాలా బాగుంది. దశవిక భలే ఆడుకుంటుంది. మేము తన కోసమే కష్టపడుతున్నాం, తనకు తెలియదు కదా. నెక్స్ట్ తను వాళ్ళ పప్పాతో ఎంతసేపు ఆడుకుందంటే చాలాసేపు ఆడుకుంది. ఇద్దరు కలిసారంటే చాలండి, ఎంత బాగా ఆడుకుంటారో. చాలా ఇష్టం దశికకి వాళ్ళ పప్పాతో ఆడుకోవడం అంటే. తను కూడా చిన్న పిల్లోళ్ళలాగా బాగా ఆడతాడు తనతో. ఒక పిల్లో తీసుకొచ్చి పప్ప ఇక్కడ పడుకుందాం రా అని తనేమో ఫోన్ చూస్తుందట, వాళ్ళ పప్ప ఏమో పడుకోవాలట. చూడండి ఇంకా రెడీ అయిపోయి నెక్స్ట్ డే అయితే ఒక బేకరీకి అయితే వెళ్ళాము. అక్కడ కేక్ ఆర్డర్ ఇద్దామని వెళ్ళాం అనమాట.
సో చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. 12 o'clockకి కట్ చేపిద్దామని చెప్పి వాళ్ళ డాడీ ఇంకో కేక్ అయితే తీసుకుంటున్నారు. కేక్ మీద ఏం రాపిస్తున్నారు అంటే డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అని రాపిస్తున్నానని చెప్పారు. అదేంటి మరి మామ్ లిటిల్ ప్రిన్సెస్ కదా అంటే కాదు, డాడ్ లిటిల్ ప్రిన్సెస్సే అట. ఇంకా చిన్న సింపుల్గా డెకరేషన్ అయితే చేసేసాము. చూడండి 12 o'clockకి ఫస్ట్ కట్ చేపించాం మేము ముగ్గురమే అనమాట. మా అన్నయ్య ఒక్కరు వచ్చారు ఇంటికి. మా పేరెంట్స్ ఎవ్వరు రాలేదండి ఈసారి, ఎందుకంటే నెక్స్ట్ డే మేము వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అనుకున్నాం. సో వాళ్ళైతే ఎవ్వరు రాలేదు. చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది దస్విక అయితే మాత్రం చాలా. మళ్ళీ వాళ్ళ మామకి తినిపిస్తా నేను అని చెప్పి అంటుంది. వాళ్ళ మామ ఏమో పప్పకు కూడా పెట్టమ్మా తీసుకొని అని చెప్పి అంటున్నారు. చిన్న పీసెస్ ఏదో అలా వాళ్ళ డాడీకి అలా తినిపించింది. దశకి అయితే భలే ఎంజాయ్ చేసింది. ఆ క్యూట్ డ్రెస్ చాలా బాగుంది, తను అచ్చం బార్బీ గర్ల్ లాగా అయితే ఉంది కదా. చూడండి క్యాండిల్స్ అన్నీ బ్లో చేస్తుంది. హాయ్ ఎంతో ఇష్టం. నెక్స్ట్ డే మా మామయ్యకి టైం లేకుండా ఉంది దశికని తీసుకెళ్ళటానికి టెంపుల్కి. ఇంకా నెక్స్ట్ డే చూడండి మొత్తం నేనే రెడీ చేయాల్సి వచ్చింది. ఈలోపు దర్శికను వాళ్ళ మామ అయితే హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు. ఎంతగా మేమైతే హనీబీ థీమ్ అనుకున్నాం. సో మెల్లగా అన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే అది చాలా బాగా వచ్చింది, చాలా బాగుందండి. దశికకి వేద్దాం అనుకున్న డ్రెస్ అయితే అది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ పార్టీలోకి ఒకటి అని చెప్పి అనుకున్నాను. సో బ్యాండ్, ఇంకా షూస్, ఇంకా బ్యాంగిల్స్ చాలా సింపుల్గా రెడీ చేశాను. కార్ ఎంట్రీ అయితే చాలా బాగుందండి. దశిక భలే ఎంజాయ్ చేసింది. ఆ స్నోతో ఎంట్రీ చేసాం. సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా వాళ్ళ మెమొరీస్ అయితే క్రియేట్ అవుతాయి కదా వాళ్ళకి, చాలా బాగుంది. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే అదండి, చాలా బాగుంది. వాళ్ళ పప్పతో ఫొటోస్ అయితే దిగేసింది దస్విక. నెక్స్ట్ అందరూ వచ్చేసారు. ఇంకా కేక్ కటింగ్ అయితే చేయించాము. దస్విక కొంచెం ఎంతైనా అప్సెట్గానే ఉంది, కోఆపరేట్ చేయలేదు మాకు, కొంచెం సేపే ఉంది సైలెంట్గా. దశికకి చాలా కేక్ కటింగ్ అంటే చాలా ఇష్టం అండి. దశికకి ఎప్పుడూ ఇష్టం. దశికకి అక్కడ వాళ్ళు ఇచ్చిన చిన్న గిఫ్ట్స్ చూడండి, చాక్లెట్స్, చిక్కీస్ అన్నీ చాలా అయితే స్పెషల్గా ఇచ్చారు. అందరూ పెద్ద బాక్సెస్ ఇచ్చారు. ఈ ఫ్రేమ్ చాలా బాగుందండి, ఈ ఫ్రేమ్ చాలా ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్